సీతను అపహరించాడు. జటాయువు అనే పక్షి సీతను కాపాడడానికి పోరాడింది. కాని రావణుడు దానిని గాయపరిచాడు. నీతి: అపరిచితులపై జాగ్రత్తగా ఉండాలి. హనుమంతుడి పరిచయం. సీత కోసం వెతుకుతూ రాముడు హనుమంతుడిని కలిశాడు. హనుమంతుడు చాలా తెలివైన, భక్తిగల వానరుడు. అతను సీతమ్మను తప్పకుండా కనుక్కుంటాను అన్నాడు. రాముడు హనుమంతుడిని ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు. నీతి: నిజమైన స్నేహితుడు కష్టాల్లో సహాయం చేస్తాడు. హనుమంతుడు సముద్రం దాటి లంకకు వెళ్ళాడు. అశోక వాటికలో సీతమ్మను కనుగొన్నాడు. రాముడి ఉంగరాన్ని ఇచ్చి, రాముడు త్వరలో వస్తాడు అన్నాడు. సీతమ్మ ఆనందించింది. తర్వాత హనుమంతుడు లంకను కాల్చి తిరిగి వచ్చాడు. నీతి: భక్తి ఉంటే అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది. రామరావణ యుద్ధం. రాముడు వానరసేనతో కలిసి లంకకు వెళ్ళాడు. వాళ్ళు సముద్రంపై రాళ్లతో సేతువు నిర్మించారు. భారీ యుద్ధం జరిగింది. ఇంద్రజిత్, కుంభకర్ణుడు వంటి రాక్షసులు యుద్ధం చేశారు. చివరికి రాముడు రావణుడిని ఓడించాడు. అందరూ సంతోషించారు. నీతి: మంచి ఎప్పుడూ చెడుపై గెలుస్తుంది. అయోధ్యకు తిరుగు. 14 సంవత్సరాల తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చారు. అయోధ్య ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం చెప్పారు. అందుకే దీపావళి పండుగ జరుపుకుంటారు. రాముడు రాజుగా పట్టాభిషేకం పొందాడు. ప్రజలంతా సంతోషంగా జీవించారు. చివరి నీతి: నిజాయితీగా ఉండాలి. పెద్దలను గౌరవించాలి. స్నేహితులను ప్రేమించాలి. ధర్మం పాటించాలి. జై శ్రీరామ్.